హలో అండి. ఈరోజు వీడియోలో యమ్మీ పాలకోవా పర్ఫెక్ట్ మెజర్‌మెంట్‌తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. వెల్కమ్ టు సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్. నేను 2 లీటర్ల మిల్క్‌తో పాలకోవా చేసి చూపిస్తున్నానండి. దీనికోసం మందంపాటి గిన్నె కానీ, మందంపాటి బాణీలు కానీ తీసుకుని స్టవ్ మీద పెట్టి 2 లీటర్ల మిల్క్ వేసుకోవాలి. మీగడ తీయని పాలతో మాత్రమే పాలకోవా చేసుకోవాలండి. అప్పుడే మనకి పాలకోవా అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఈ పాలును గరిటెతో తిప్పుకుంటూ కొంచెం మరిగే వరకు స్టవ్‌ను సిమ్ములో, మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ మరగనివ్వాలి. అంటే పాలు బాణలికి అంటుకోకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలండి. అలానే ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా బాణలి చుట్టూ అంటుకోకుండా ఇలా గరిటెతో తీస్తూ తిప్పుకుంటూ పాలను మరగనివ్వాలి. పాలు కొంచెం మరిగిన తర్వాత ఫ్లేమ్‌ను సిమ్‌లో ఉంచండి. ఏమాత్రం హైలో ఉన్నా పాలమీగడ అనేది అడుగున పట్టుకున్నట్టుగా గట్టిగా అయిపోతుందండి. అందుకే ఫ్లేమ్‌ను సిమ్‌లో మాత్రమే ఉంచి గరిటెతో తిప్పుతూ మరగనివ్వాలి. ఇలా అర లీటర్ పాలు అయ్యే వరకు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత 2 లీటర్ల పాలకి తౌడు పంచదార అంటే 2 కప్పులు పంచదార వేయాలండి. ఇలా పంచదార వేస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా పంచదారను వీడియోలో చూపిస్తున్న మాదిరిగా పోస్తూ తిప్పుకోవాలి. పంచదార వేసిన తర్వాత చిక్కగా ఉన్న పాలు కొంచెం లూజ్ అవుతాయండి. ఇలా పలచగా ఉన్న స్టవ్‌ని మాత్రం సిమ్‌లోనే ఉంచాలండి. పలచగా ఉంది కదా అని హై ఫ్లేమ్‌లో పెట్టకూడదండి. పాలల్లో వేసిన పంచదార కరిగి పాలకోవా స్ట్రక్చరు రావడానికి తెడ్డును తీసుకుని వీడియోలో చూపిస్తున్న మాదిరిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఈ మిశ్రమం దగ్గర పడే వరకు తెడ్డుతో తిప్పుకుంటూ దగ్గర పడనివ్వాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చేతితో పట్టుకుంటే గట్టిగా అవుతుందండి. అప్పటి వరకు తెడ్డుతో తిప్పుకుంటూ సిమ్ ఫ్లేమ్‌లో మాత్రమే మిశ్రమం దగ్గర పడనివ్వాలి. ఇలా మిశ్రమం దగ్గర పడిన తర్వాత స్టవ్‌ను బంద్ చేయాలి. దీనిని మరలా తెడ్డుతో బాగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న ఈ మిశ్రమములో 2 యాలకులను కొంచెం పంచదార వేసి మిక్సీ పట్టి వేసుకోవాలి. దీనిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని కొంచెం నెయ్యి వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసిన ప్లేట్లోకి పాలకోవా మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత దీనిని పాలకోవా షేప్‌లో చేసుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ పాలకోవా రెడీ. లీటర్ పాలకి పావు కేజీ పంచదార పడుతుందండి. నేను 2 లీటర్ల పాలు తీసుకున్నాను కాబట్టి అర కేజీ పంచదార వేశాను. ఇలా ఇంట్లో పాలు మిగిలినప్పుడల్లా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకోవా రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.